నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు మనతో. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. ఇప్పుడు పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. ఢిల్లీలో ఆల్రెడీ ఆక్సిజన్ వెబ్స్ అయ్యో వచ్చాయని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం నిన్న మొన్న హైదరాబాద్లో కూడా అదే స్టాండర్డ్లో పొల్యూషన్ ఉంది ఇక్కడ అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తోంది. ఎలా చూడొచ్చు అంటారు? హైదరాబాద్ నెక్స్ట్ సిటీ దేశంలో మొత్తం చూస్తే ఇంత పొల్యూషన్ పెరిగితే జనాభా ఎలా, దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? ఇది ఎలా చూడొచ్చు అంటారు అసలు? ప్రజెంట్ ఢిల్లీలో ఎలా ఉందంటే పరిస్థితి, 49 సిగరెట్లు తాగితే ఎంత పొల్యూషన్ అయితే వస్తుందో, నగటు 3 నిమిషాలు ఒక మనిషి అక్కడ ఉంటే అంత పొల్యూషన్ వస్తుంది. వీళ్ళకి ఇప్పుడు ప్రత్యామ్నాయం లేక ఏం చేస్తున్నారు, కొత్తగా వచ్చేసాయి. ఎక్కడన్నా ఏదైనా సిచ్యువేషన్ ఉంటే వెంటనే క్యాష్ చేసుకోవడానికి కొత్త కంపెనీలు వస్తానే ఉంటాయి కదా. ఆక్సిజన్ సిలిండర్ కంపెనీలు వచ్చేసాయి. ఆక్సిజన్ బార్ దాని పేరు, లేదా ఆక్సిజన్, ఇంకా డిఫరెంట్ పేర్లు. వీళ్ళేంటి, అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చుంటావు, నీకు 15 నిమిషాలు ఆక్సిజన్ పెడతారు. ఆదిత్య 369 లో ఇలాంటి చూసాం కదా. అవును, సిలిండర్లు పెట్టుకొని వెళ్ళి కొద్దిసేపు ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ బయటకు వస్తాయి. ఇలాగే ఉంటుంది. అది పెట్టుకొని కాసేపు పావు గంటకి 299 అంట ఛార్జీలు. మనం ఇప్పుడు మాల్స్కి వెళ్తే ఈ మసాజ్ కుర్చీలు ఉంటాయి, పావు గంట ఇట్లా కూర్చుంటే 200-300 తీసుకుంటారు. ఇప్పుడు ఇట్లా ఆక్సిజన్ వచ్చాయి. ఎక్కడికి వెళ్తున్నారంటే సినిమాకి, లేదండి ఆక్సిజన్ కోసం వెళ్తున్నామని అట్లా వెళ్తున్నారు జనాలు. ఫ్యామిలీని పట్టుకొని వెళ్ళి మళ్ళీ దీంట్లో ఫ్లేవర్స్ నీకు, అవును సీరియస్లీ, లావెండర్, లెమన్ గ్రాస్, ఈ డిఫరెంట్ ఫ్లేవర్లు మళ్ళీ దీంట్లో నువ్వు పీల్చుకోవడానికి, ఆనందంగా నీకు ఆహ్లాదంగా ఉండడానికి. మళ్ళీ దీంట్లో హీలింగ్, ఈ స్మెల్ అలా పీల్చుకుంటే మీకు మంచి నిద్ర వస్తుంది, ఈ ఆక్సిజన్ పీల్చుకుంటేనేమో కొంచెం రిలాక్స్ అవుతుంది. దాన్ని బట్టి ఆయా రేట్లు ఇప్పుడు కంపెనీలు వచ్చేసాయి, పుట్టుకొచ్చాయి. మరి ప్రతి మాల్లో అలా పెట్టేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడున్న డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వమే ఏర్పాటు చేస్తే ఫ్రీగా దొరుకుద్ది కదా చాలా మందికి. ఇప్పుడు ఇది అవసరం కదా, బేసికలీ నీడ్ అది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కానీ అక్కడక్కడ, ఈవెన్ ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఏటీఎం సెంటర్స్ లాగా, నువ్వు అందులోకి వెళ్ళి క్యాప్సూల్లో దూరుతావు, నిలబడి కాయిన్ వేస్తావు, కాసేపు పీల్చుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి వస్తావు. 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తుంది అది నీకు ఆక్సిజన్. అట్లా కూడా ఉంటది ఏటీఓ, ఎనీ టైమ్ ఆక్సిజన్ టైప్. ఆ డబ్బాలు, క్యాప్సూల్స్ అక్కడక్కడ. రీజన్ ఏంటంటే ఢిల్లీలో ఈ వరి గడ్డి ఉంటాయి కదమ్మా, ఇవి అటువైపు ఎక్కువ పండిస్తారు. అవి అన్ని అక్కడే తగలబెడతారు. ఆ గడ్డిని బయటోడికి అమ్మడానికి లేదు, కొనడు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ నీకు ఎక్కువ అయింది. 10 రూపాయల గడ్డి నువ్వు 130కి అమ్ముతావు. ఏమనంటే 120 నేను ట్రాన్స్పోర్ట్కి వేసుకున్నా అంటావు. అక్కడ అది 20కే కొనుక్కుంటాడు కాబట్టి గడ్డి నీ దగ్గరలా. నువ్వా పడేయలేవు, ఏదో చేయాలి, దాన్ని కాల్ చేస్తున్నావు. అపోగంత పైన మళ్ళీ వెహికల్స్ సరీ బేసీలో పోవాలని అప్పట్లో పెట్టారు. ఓ రోజు ఈవెన్ నెంబర్ వస్తే ఓ రోజు ఆడ్ నెంబర్ రావాలి. అయినా సరే ఇంత కాలుష్యం పెరిగిపోయింది. కాలుష్యం అంటే దాన్ని ఇంకేం చేయలేం మనం. సో ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటంటే, ఢిల్లీకి ప్రత్యామ్నాయంగా ఇంకొక క్యాపిటల్ సిటీ ఉంటే బాగుండు, సెకండ్ క్యాపిటల్ సిటీ ఫర్ ఇండియా అని అంటున్నారు. కొంతమంది హైదరాబాద్ ఉంటే బాగుండు, కొంతమంది అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అంటున్నారు. కానీ ఇప్పుడు తెర మీదకి అమరావతి పేరు వస్తుంది. దాన్ని బిల్డ్ చేస్తే అటు రాష్ట్రానికి ఉపయోగము, వీళ్ళకి ఉపయోగం. ఎందుకంటే గ్రీనరీ పరంగా ఏపీ మంచి హై పొజిషన్ లో ఉంది ప్రెసెంట్. అది దాన్ని కలుషితం చేయాలంటే నీకు ఇంకో జన్మ పడుద్ది. అంటే అంత బాగుంది గ్రీనరీ ప్రెసెంట్. వాళ్ళు ఏంటో మరి పచ్చని పొలాలు గీలాలు బాగానే పెట్టుకున్నారు ప్రెసెంట్ అయితే. సో ఈ వైజాగ్, విజయవాడ, ఈ టైప్ ఆఫ్ సిటీస్ అన్ని కూడా ఫ్రెండ్లీగా ఉన్నాయి ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ చూసుకుంటే. ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఎక్కడ చూసినా సరే ఈ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఢిల్లీకి ప్రత్యామ్నాయం కావాలి అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మన ఎంపీ పార్లమెంట్కి వెళ్ళి వాగాలి మనందరి తరఫున. ఈయన ఫ్లైట్ దిగి పార్లమెంట్కి వెళ్ళడానికి సంవత్సరం పడుతుంది అక్కడ, ట్రాఫిక్ కానీ అది కానీ. పైగా పొల్యూషన్ లో మనిషి బతికొస్తాడో లేదో తెలియకుండా తయారైంది. సో అందుకని చెప్పేసి మైండ్లు అందరూ రిలాక్స్ గా ఉండాలి, ప్రజాపాలన బాగుండాలంటే ఇంకో క్యాపిటల్ ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు. అది అమరావతి అయ్యే సిచ్యువేషన్ మాక్సిమం ఉంది అని తెలుస్తుంది. ఇది సంగతి.